తెలంగాణలోని 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హైస్కూల్ కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని హైటెక్ సిటీలో 227వ నంబర్ పోలింగ్ బూత్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు వేశారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 116 స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగింది. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి 25వ డివిజన్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. 19వ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎలా అనుమతించారంటూ పోలీసులను సూర్యనారాయణ నిలదీశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత నగేష్ రెడ్డి అక్కడికి రావటంతో ఉద్రిక్తత నెలకొంది. నగేష్ రెడ్డి, సూర్యనారాయణ అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల ఇరు పార్టీలు కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. నిజామాబాద్ జిల్లాలోని రాకాసిపేట్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 2 వ్యక్తులను పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలీస్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 నంబర్ పోలింగ్ బూత్ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరిగూడ 15వ వార్డులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలు క్యామ పారిజాత తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి వెళ్లగా అప్పటికే ఎవరో ఆమె ఓటును వేసేశారని అధికారులు తెలపడంతో ఆమె విస్మయానికి గురయ్యారు. సొంత గ్రామస్తులే ఏజెంట్లుగా ఉండి కూడా తన ఓటును గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వేయనిచ్చారని పారిజాత మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఓటును వేరొకరు వేయడంపై ఆమె పోలింగ్ సిబ్బందిని మరియు ఏజెంట్లను నిలదీశారు. ఇలాంటి పొరపాట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ జాబితా మరియు గుర్తింపు ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలని స్థానిక ఓటర్లు డిమాండ్ చేశారు. ఏ వార్డు మీది? 15వ వార్డు. ఒక్కసారి చూపిస్తే ఐడి ప్రూఫ్ దగ్గర ఓకే, ఇక్కడ నుంచి ఐడి ప్రూఫ్ చూపించండి. కార్డు, ఐడి కార్డు, ఓటర్ ఐడి ఇది. ఓకే. ఎన్నో వార్డులో ఉంది మీది? 15వ వార్డు. ఏమని చెప్తారు అడుగును? ఆల్రెడీ మీరు వచ్చినట్టు చూపిస్తున్నారు అంటే నాకు చూసుకోండి సార్, నా ప్రూఫ్స్ అన్ని నా కాడ ఉన్నాయి. నా పర్మిషన్ లేకుంటే నా ఓటర్ ఇట్లా వేరే వాళ్ళు ఎట్లా వేసిపోతారు? మీరు అన్ని ఉన్నాక చెక్ చేసుకోరా? ఇంతమంది ఉన్నారు కదా, చెక్ చేసుకోకుండా ఎట్లా రాని సార్ లోపలికి అని అడిగినా. అంటే ఏజెంట్లు ఏమంటారు? ఏజెంట్లు ఏమంటారు అంటే మీరు ఇంత ముందుకు వచ్చినట్టు టిక్ పెట్టేసుకున్నాము అని అంటున్నారు. ఏజెంట్లు నిన్ను గుర్తుపడతారా? లోపల ఉన్న ఊరోళ్ళే కదా గుర్తుపడతారా? గుర్తుపడతా సార్. ఓకే. ఏం పేరు అమ్మా మీ పేరు? నా పేరు పారిజాత సార్, క్యాము పారిజాత. ఓకే. అయితే మీ ఓటు వేరే వాళ్ళు వేసారని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు. కానీ అదే హక్కు తనకుండగానే దోచుకుపోయారని ఒక యువ ఓటరు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. 8వ వార్డుకు చెందిన బోడంపాటి చందన ఈసారి తొలిసారిగా ఓటు వేయాలని ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగమవ్వాలనే ఆనందంతో బూత్లోకి వెళ్లి తన పేరు చెక్ చేయగా అధికారులు చెప్పిన మాట ఆమెను షాక్కు గురిచేసింది. మీ ఓటు ఇప్పటికే నమోదైంది, ఎవరో వేసి వెళ్లారు అని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన చందన, నాకున్న ఒక్క ఓటు హక్కు ఇలా దోచుకుంటే ఎలా? నేను వేయకుండానే ఎలా నమోదవుతుంది అంటూ ప్రశ్నించారు. చందన, నేను ఓటేద్దామని వచ్చాను. నేను రాకముందే వేరే వాళ్ళు వేసిపోయారని చెప్పేసి చెప్పారు పోలింగ్ ఆఫీసర్ అండ్ ఏజెంట్. బట్ నేను అప్పటికి రాలేదు. నా ఓటు ఎవరు వేసారో కూడా తెలీదు. అండ్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ సైన్ చూడమని చెప్పాను. అది ఈవినింగ్ 5 తర్వాత చూస్తా అని చెప్పారు. అండ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు. అండ్ ఆల్సో స్టాంప్ కూడా ఇవ్వలేదు దానిపైన. అక్కడ ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల అలా జరిగిందో నాకు తెలీదు. హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణ జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో 2 కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా విస్తీర్ణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 3/1 ప్రకారం ఈ విభజన ప్రక్రియను పూర్తి చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 విభాగాలుగా, 3 డివిజన్స్గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం. ఈరోజు ఒకే చోట జీహెచ్ఎంసీ వద్దనే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు చర్చించాలంటే, నేను కూడా ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉన్నా కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు. తర్వాత ప్రజా సమస్యల ప్రస్తావన కూడా జరుగుతున్న రోజులు ఎక్కువగా రావడానికి అవకాశం లేకుండేది. ఇప్పుడు ఈ 3 డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం.
బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని, దాదాపు 1,20,00,000 మంది పైచిలకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్ గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే, అప్పుడు అసలు తను కలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం పనికి మాలిన చర్య అని మండిపడ్డారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్లు ఎన్నికలు నిర్వహించి పాలన సౌకర్యవంతంగా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలన చేతకాక హైదరాబాద్ నగరాన్ని కమిషనరేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అని ముక్కలు చేసి పాలించాలని చూస్తున్నారు. ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలియకుండా రహస్య ఒప్పందాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించి రాచరిక పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అంటే స్థానికంగా ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి, రాచరిక పాలన కాదు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు, తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణ పడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ప్రకటించి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు.